నగరంలో ఓవైపు దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి. మరోవైపు హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. మొన్నటి వరకు ఓల్డ్ సిటీలోని ఆలయాల్లో విగ్రహం ధ్వంసం అనంతరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సీసీ కెమెరాలు వచ్చింది. కరెంటు కట్ చేసి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన మరొక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఇక సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. గర్భగుడిలోని అమ్మవారి విగ్రహాన్ని కాలితో తన్ని విరగొట్టడమే కాక ఆలయం పైన ఉన్న అమ్మవారి ప్రతిమను కూడా పాడు చేసే ప్రయత్నం చేయనుండగా స్థానికులు గమనించి అతనికి తీగ శుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. మేడం ఇప్పుడే నేను వస్తున్నాను. నాకు మార్నింగ్ తెలియదు, ఇప్పుడే తెలిసింది దీని గురించి న్యూస్. నా పేరు పిట్టల శ్రీనివాస్ ముదిరాజ్. ఓకే, ముదిరాజ్. నేను ఉండేది పక్కకే 1/2 కిలోమీటర్ దూరమే. డైలీ అమ్మవారు బయటికి వెళ్ళి మొక్కుతాను. ఎప్పుడో టైం దొరికినప్పుడు లోపలికి వెళ్తాను. నేను బయటికి వెళ్ళి ఉన్నప్పుడే నాకు అంత బాధ అనిపిస్తే నాకు అదే షాక్. నేను ఇంటి చుట్టుముట్టు రోజు అమ్మవారి దగ్గర వేయే వాళ్ళకి ఫైర్ ఎందుకు లేదు? ఫస్ట్ థింగ్ తప్పు వచ్చింది మా దగ్గర. గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ కాదు. నేను చెప్పేది ఏంటంటే మన దగ్గర యూనిటీ లేనందుకే వాళ్ళ స్ట్రాంగ్ అవుతుర్రు. ఆ స్ట్రాంగ్ చేస్తున్నాం మనము. ఇప్పటికి 1, 2, 3 ఇది ఏం చిన్న ప్లానింగ్ కాదు. ఇలాగే వెళ్తే ఒక ఇంట్లో వచ్చి లేడీస్ కి సెక్యూర్ లేదు. నేను చెప్తున్నాను, ఒక అమ్మాయికైనా అబ్బాయికైనా ఎవరికైనా సెక్యూర్ లేదు. వాళ్ళు ఏదైనా చేయనికి రెడీ. ముస్లిమ్స్ వాళ్ళు ఒకటే, వాళ్ళ పాపులేషన్ ఇంక్రీజ్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు నేను అంటున్నాను, ముస్లిమ్స్ అంటే అందరు ముస్లిమ్స్ కాదు. అందులో మంచి వాళ్ళు ఉన్నారు, చెడు వాళ్ళు ఉన్నారు. చెడు వాళ్ళు దరిద్రులనే అంటున్నాను నేను. ఎక్కడికి వెళ్ళంటే పాకిస్తాన్కి వెళ్ళి వచ్చి, లేదా బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చి, వేరే కంట్రీలకి వెళ్ళి వచ్చి ఇక్కడ ఎలా వచ్చి వాళ్ళు అసలు ఐడెంటిటీ ఏంటి? ప్రయత్నం ఖచ్చితంగా అవుతుంది. ఆ మత కళాలకి మనము కాదు, ఫస్ట్ టైం చేసినప్పుడే ఈ ఫైర్ చేసి ఇంత పెద్దగా చేస్తే ఈ 2 దాడులు కాకపోతుండే. వాడికి అదే చెప్తున్నారు. నేను ఒకటే అంటున్నాను, ఎవడైతే కాలుతుందని నేను కాలు అక్కడ నరికేది ఉండే. మనిషికి చంపొద్దు, కాలు నరకాలి. మనిషిని చంపితే ఒకటేసారి చేస్తాడు, కాలు నరికితే లైఫ్ లాంగ్ చేస్తాడు వాడు. వానికి ఆ బాధ అనేది తెలియాలి, అని ఫైర్ అనేది తెలియాలి. రోజు వాడు ఏమంటారు, బాత్రూమ్ పోవాలన్నా కాలుతో పాక్కుంటూ పోవాలి, ఆయనకి పోవాలి. ఆ లైఫ్లో సచ్చే వారికి సావద్దు వాడు. ఇక విగ్రహాన్ని ధ్వంసం చేయడం వెనుక పెద్ద కుట్రనే ఉందని ఎన్నోసార్లు స్థానిక పోలీసులకు కొందరిపై తమకు అనుమానం ఉంది అని చెప్పినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకొని ఉంటే ఈనాడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అంటున్నారు స్థానిక కార్పొరేటర్ దీపిక. మేడం, మీరు ఈ ఏరియా కార్పొరేటర్, నిన్న మొన్నటి వరకు బతుకమ్మ సంబరాలు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. చాలా మనము క్లియర్ గా ఆ యొక్క సీసీ ఫుటేజ్ లో చూడొచ్చు. టెంపుల్ లోపలికి వెళ్లి మరి అతను కాలుతో తిడుతున్నాడు కూడా. చాలా దారుణంగా రికార్డ్ అవ్వలేదు, బట్ మనం లిప్ మూవ్మెంట్ చూస్తుందా. ఇది ఎలా చూడొచ్చు మేడం? గత దేవి నవరాత్రులు స్టార్ట్ అయిన కాడ నుండి ఈ సంఘటనలు హైదరాబాద్ నగర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఏంటంటే కేవలంగా హిందువులందరూ సంఘటితం అవుతున్నారు. అందరూ ఒక తాటి మీదకి వచ్చిండ్రు. వీళ్ళు అమ్మవారికి మంచి పూజలు చేసుకుంటున్నారు, పండుగలు చేసుకుంటున్నారు. అది ఓర్వక డిస్టర్బ్ చేయాలి, హిందువులని డిస్టర్బ్ చేయాలి, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయాలని ఒక లక్ష్యంతో వాళ్ళు ఇవాళ డిస్టర్బ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇన్ని రోజులు పూజలు చేసినా వాళ్ళకి ఎక్కడ అవకాశం లేకుండా, ఎందుకంటే గుళ్ళో ఉండే జనాలు వస్తున్నారు, ఇక్కడ బతుకమ్మలు ఆడుతున్నాము, సామూహిక ఆరతులు చేస్తున్నాము. ఇవన్నీ చూడక
నవరాత్రులు కూడా చేసుకున్నాం, మనం వినాయక నవరాత్రులు ప్రశాంతంగా సంతోషంగా హిందూ ముస్లిమ్స్ కలిసి మరీ చేసుకున్నాము. దేవి నవరాత్రులు ఎండింగ్ వచ్చేసరికి ఇలాంటి సంఘటనలు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. ఎందుకంటే ఓల్డ్ సిటీలో జరిగిన సంఘటనలు మనకు తెలుసు, ఎందుకంటే కమ్యూనల్ అక్కడ ఇష్యూస్ అవుతా ఉంటాయి. కానీ ఈ సికింద్రాబాద్ ఇంత పీస్ఫుల్ వాతావరణంలో కావడం ఫస్ట్ టైం. అందరం కూడా చాలా షాక్ లో ఉన్నాం. ఎందుకంటే మా బస్తీలో ముస్లిమ్స్ ఎక్కువ లేరు, ఉన్నాయి 2-3 ఫ్యామిలీస్, మొత్తము హిందూ ఓరియంటెడ్ ఫ్యామిలీసే ఉన్నాయి. అట్లాంటిది అమ్మవారికి ఇంత పూజలు చేసుకొని ఇంత మంచి చేసుకున్నాక ఇంత ధైర్యంగా ఏ కుట్ర పని వచ్చిండ్రు, వీళ్ళ వెనకాల ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఆరా తీయాలి, వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు, ఈ ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఇంకెన్నెన్ని ఇట్లా చేస్తారు. ఎందుకంటే దీనికి ఒక ఎండ్ పెట్టాలి. మనం గత 15 రోజుల నుండి చూస్తుంటే మీరు రోజు ఒక ఇన్సిడెంట్ చూస్తారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దే కానివ్వండి, అన్ని ప్లేసెస్ డిఫరెంట్ లొకేషన్స్ లో అవుతున్నాయి. ఓల్డ్ సిటీది, భూలక్ష్మి టెంపుల్ ది, మాసప్ ట్యాంక్ ది ఎన్నో చూస్తున్నాం. కానీ యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఒక చట్టం ఎందుకు క్రియేట్ చేస్తలేరు? దేవాలయాలకు ఎందుకు ప్రొటెక్షన్ కల్పిస్తలేరు? ఈ రోజు మన అమ్మనే బయట వేస్తే ఇవాళ మహిళలకు ఎటు పోవాలి? ఎక్కడ ప్రొటెక్షన్ ఉంది? హిందువులకు ఏమి? ఇక రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటి నుండి హిందూ దేవాలయాలపై దాడులు ఎక్కువయ్యాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎవరు సమడించలేదు. ఇదేమిటి అని ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్లు కూర్చోపెడుతున్నారు. మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము 9 రోజులు చాలా ఘనంగా అమ్మవారి నవరాత్రి పూజలు చేయించుకున్నాము. 8వ తేదీ పెద్ద ఎత్తున సామూహిక హారతి బతుకమ్మ పండుగ నిర్వహించుకున్నాము. నిన్న రాత్రి పిల్లలందరూ ఉపవాసం వదిలిన తర్వాత మార్నింగ్ 4:30కి మాకు ఒక సౌండ్ వస్తుంది. సౌండ్ ఏం సౌండ్ అని బయటికి వచ్చేసరికి అమ్మవారి విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేసి కింద వేసేసిండు. విగ్రహం మేడం దొంగతనానికి వస్తే వెండి విగ్రహాన్ని వెతుకెళ్ళాలి, కానీ విగ్రహాన్ని కింద తోసేసి సింహము బ్రాస్ తో ఉన్న ఇత్తడి సింహము అమ్మవారిది తీసుకొచ్చి రోడ్డు మీద వేసిండు మేడం. వేసి అతన్ని పట్టుకున్నప్పుడు క్యూ ఆయా అంటే చోరీ కర్నే ఆయా క్యా అని మేము అడగడం మా ధర్మం కాబట్టి చోరీ కర్నే ఆయా అంటే నై మై చోరీ కర్నే నై ఆయాము అంటున్నాడు మేడం. ఇప్పుడు సీసీ ఫుటేజ్ లో కేవలం ఇలా వెళ్ళి ధ్వంసం చేసింది కనబడుతుంది. మరి పైన అమ్మవారికి మేము పెద్ద దండలు వేసి పూజలు చేసాము. మీరు ఇప్పుడైనా చూడండి, దండలు విరిగిపోయి కింద పడ్డాయి. అమ్మవారిని కాలుతో తన్నాడంట. ఇక్కడ ఉన్న వాళ్ళు చూసి అరిచేసరికి మా బస్తీ వాళ్ళందరూ వచ్చి అతన్ని పట్టుకొని కొట్టి పోలీసు వాళ్ళకు పిలిచి వాళ్ళకి అప్పచెప్పారు మేడం. అప్పచెప్పిన తర్వాత పోలీస్ వాళ్ళు ఏమన్నారు, మాకి సపోర్ట్ చేస్తామని చెప్పి మా మహిళలను అందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఇప్పుడే వస్తున్నాం మేడం పోలీస్ స్టేషన్ నుంచి. అంటే మేము మా నిరసన తెలుపుకునే అవకాశం కూడా మాకు లేదా? మా బస్తీ అమ్మవారు ఇప్పుడే మేడం అందరినీ లేడీస్ అందరినీ లాక్కెళ్ళి ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచే మేము వస్తున్నాము. అంటే మేము నిరసన తెలుపుకునే హక్కు కూడా లేదా? మేము ఎక్కడున్నాము? బంగ్లాదేశ్ లో ఉన్నామా, పాకిస్తాన్ లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా? ఇండియాలో తెలంగాణలో సికింద్రాబాద్ లో మెయిన్ సిటీ మేడం. పాస్పోర్ట్ ఆఫీస్ కూతవేటు దూరంలో ఉంటుంది, పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో ఉంటుంది, మెయిన్ రోడ్ కు ఒక అడుగు దూరంలో ఉంటుంది ముత్యాలమ్మ టెంపుల్. పోలీస్ బందోబస్తు గానీ పోలీస్ అధికారులు గానీ ఇక్కడికి లేరా? ఘటన జరగక ముందు వచ్చి వెళ్లారంట మేడం. అది కూడా మాకు ఇక్కడ ఉన్న బస్తీలో ఉన్న పిల్లలు కూడా చూసారు పోలీస్ వాళ్ళని. వాళ్ళు వెళ్ళిన ఒక 10 నిమిషాలకే ఈ ఘటన జరిగింది మేడం. అంటే ఆ ఘటన జరగడానికి వాడు ఊరికే రాలేదు కదా మేడం. రెక్కి వేస్తేనే వస్తాడు కదా. రెక్కి వేసిన వాడే కింద దంతాడు, పైకి ఎక్కుతాడు. పైకి ఎక్కడము కింద ఎక్కడం చేయడం అని జరిగింది అంటే వాడు రెక్కి వేసుకొని వచ్చినట్టే కదా. అలా జరిగింది అంటే ఇక్కడ మాకు ప్రొటెక్ట్ లేనట్టే కదా. వాడు ఆల్రెడీ ఈ ఏరియాలో తిరిగి ఉంటేనే ఆ పని చేస్తాడు. తిరగకుంటే వాడికి ఇంత ధైర్యం ఎక్కడ వస్తుంది మేడం? ఇక్కడ 100% హిందువులేమే ఉన్నాం. మత కలహాలు ఎప్పుడు జరగలేదు. మేము ఒకరిని కొట్టడం గానీ మా మీద పగ గానీ ఎవరికి లేదు. ఇక్కడ జీవించే ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే ఈ గుడిలోని అమ్మవారిని దర్శించుకుంటాం. అలాంటి అమ్మవారికి భద్రత లేనప్పుడు మాకు ఎలాగా భద్రత కలిస్తారు అని చిన్నారులు అంటున్నారు. ప్రొటెక్ట్ ధర్మ అంటే మనం ధర్మాన్ని రక్షించాలి, హిందూయిజంని రక్షించాలి. సో ఈ ప్లాన్ అంతే మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం మా టెంపుల్ కి. చాలా రోజుల నుంచి మేము కాపాడుతున్నాం. అమ్మవారు మాకు కాపాడుతుంది. ఇప్పుడు మా బాధ్యత అది. అందుకనే మేము అమ్మవారిని కాపాడడానికి ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రొటెక్ట్ చేస్తున్నాం మా అమ్మవారికి. బికాజ్ చాలా రోజుల నుంచి ఆమె మమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటుంది. ఇప్పుడు మా బాధ్యత అది. ఆమెకి ఏమైనా అవుతే మేము ఆపలే మాకు మేము. Constitution is not only for Hindu, it's for everyone, and everyone have to treat everyone equally. Not only Hindus, rules are not only for Hindus but also for Islams. They have to also follow them, and government have to support it. Okay.
ఇస్ దిస్ హిందుస్థాన్ ఆర్ పాకిస్తాన్ అనేసి ఇస్ దిస్ హిందుస్థాన్ ఆర్ పాకిస్తాన్ అని పెట్టాం మేము. దీని అర్థం ఏంటంటే హియర్ వీఆర్ సేయింగ్ ఈ రోజు మేము చూసుకుంటే గవర్నమెంట్ ఈజ్ నాట్ ఈవెన్ కమింగ్ డౌన్ టు సపోర్ట్ అస్. ఇట్స్ నాట్ అబౌట్ ఎనీ రిలీజన్, హిందూయిజం లేదా క్రిస్టియానిటీ ఆర్ ఇస్లాం గురించి, ఏ రిలీజన్ గురించి కాదు. ఇట్ ఈస్ అబౌట్ ఒక ముస్లిం వచ్చి మా టెంపుల్లో అమ్మవారిని మేము ఇయర్స్ నుండి మేము చిన్న ఉన్నప్పుడు మేము చూస్తున్నాం అమ్మవారిని. మేము ఎవ్రీడే మేము ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఎవ్రీడే స్టార్ట్ చేస్తారు వాళ్ళ డే అమ్మవారి ముక్కే. అలాంటి అమ్మవారి ఐడల్ని కాళ్ళతో తన్ని అండ్ ఆమెని డిమాలిష్ చేయడం అనేది ఇట్స్ హర్టింగ్ అవర్ సెంటిమెంట్స్, ఆ ఎమోషన్స్. సో ఇక్కడ గవర్నమెంట్ అనేది ఇట్స్ లైక్ ఇండైరెక్ట్లీ సపోర్టింగ్ ముస్లిమ్స్ అని ఒకటి మాకు అనిపించింది. ఇట్స్ నాట్ సెక్యూర్, కరెక్ట్గా న్యాయం అనేది జరగడం లేదనిపించింది. అందుకు మేము ఈ ప్లకార్డ్స్లో స్లోగన్స్ పెట్టుకొని మా వంతు ప్రొటెస్ట్ మేము చేస్తున్నాము. ఇక ప్రభుత్వం ఏదైనా కావచ్చు, ఇలాంటి చేష్టలకు ఎవరు పాల్పడినా వారిని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి గొడవలు హైదరాబాద్లో ఇకపై జరగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దసరా సంబరాలు జరుగుతూనే ఉన్నాయి, ఒకవైపు ఆలయాల పైన ఈ యొక్క చర్యలు అనేవి చేపడుతూనే ఉన్నారు. ఎలా చూడవచ్చు సార్ దీన్ని? ఎవరైనా ఇలాంటి యొక్క దుశ్చర్యలకు పాల్పడితే వాళ్ళకి తప్పకుండా కఠిన చర్యలు వాళ్ళపైన తీసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. మరి ఇలాంటి చర్యలు రాకుండా మరి ఇక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. మరి స్థానికంగా ఇంత మంచి శాంతియుత ఒక మన యొక్క హిందూ సాంప్రదాయ ప్రకారము మరి అందరూ కూడా మనం ప్రతి ఒక్కరు కూడా పూజలో నిమగ్నమైనప్పుడు ఏ విధంగా జరిగిందని చాలా మేము చింతిస్తాం, బాధపడుతున్నాం. ఎవరిని కూడా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా వెంటనే ఎవరైతే ఈ యొక్క దుశ్చర్యలకు పాల్పడ్డారో, ఎవరైతే దీనిలో ఉన్నారో వాళ్ళని తప్పకుండా పట్టుకుని కఠినంగా శిక్షించాలి. వీడియో ఫుటేజ్ లో కూడా కనిపిస్తుంది ఎంత గరజ్ పెట్టుకొని అతను ఆ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది మనం చూస్తున్నాం. చిన్న పిల్లలు కూడా జస్టిస్ అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడవచ్చు సార్? చాలా బాధ అనిపిస్తుందమ్మా. వీళ్ళు నిజంగా ఎందుకు ఈ విధంగా పిచ్చియా మరి ఏందో మదం ఎక్కా వీళ్ళకి ఏముందో అని తప్పకుండా వారిని తప్పకుండా అరెస్ట్ చేయాలి కఠినంగా.